ఈరోజు పేపర్ 6 పెడగాగి అక్రాస్ కరిక్యులం అండ్ ఐసిటి ఇంటిగ్రేషన్ వాల్యూ యాడెడ్ అండ్ కోకరిక్యులర్ పేపర్. దీన్ని తెలుగులో పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు ఐసిటి అంటారు. ఈ క్వశ్చన్ పేపర్లో మొత్తం 24 ప్రశ్నలు ఉంటాయి. విభాగం ఏలో 4 ప్రశ్నలు ఉంటాయి. నో ఆప్షన్, అన్నిటికీ ఆన్సర్స్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1, కృత్యాధార అభ్యాసము గురించి రాయండి మరియు వివిధ రకాల కృత్యాలను పేర్కొనండి. క్వశ్చన్ నెంబర్ 2, పాఠశాల విద్యలో సామాజిక మాధ్యమమును ఎలా ఉపయోగించవచ్చునో ఉదాహరణలతో రాయండి. క్వశ్చన్ నెంబర్ 3, విద్యలో ఐసిటి అవసరం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 4, నెట్వర్క్ అనగా నిర్వచించి నెట్వర్క్ రకాల గురించి వివరించండి. నెక్స్ట్ విభాగం బి, ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5, మంచి బోధన యొక్క లక్షణాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 6, కంప్యూటర్ల రకాల గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 7, మూల్యాంకనము అనే పదాన్ని నిర్వచించండి. క్వశ్చన్ నెంబర్ 8, భాగస్వామ్య మరియు సహకార అభ్యాసాన్ని ఉదాహరణలతో వివరించండి. క్వశ్చన్ నెంబర్ 9, డిజిటల్ తెలంగాణ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 10, నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనాల మధ్య తేడాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 11, కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ మధ్య తేడాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 12, ఆన్లైన్ విద్య యొక్క ప్రయోజనాలు మరియు లోపాలను వివరించండి. క్వశ్చన్ నెంబర్ 13, సైబర్ చట్టం మరియు ఉచిత వస్తువుల భద్రత గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 14, వైగోట్స్కీ సామాజిక మరియు సాంస్కృతిక నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించండి. విభాగం బి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ విభాగం సి, ఇందులో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్క్. ఈ కింది ప్రశ్నలకు 1 నుంచి 2 పంక్తులలో సమాధానాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 15, MOOCని విస్తరించండి. క్వశ్చన్ నెంబర్ 16, విద్యారంగంలో ఉపయోగించే ఏవైనా 2 యాప్లను రాయండి. క్వశ్చన్ నెంబర్ 17, ఓడ్స్ యొక్క ఏవైనా 2 ఉదాహరణలు ఇవ్వండి. క్వశ్చన్ నెంబర్ 18, పోర్ట్ఫోలియో గురించి ఏవైనా 4 పాయింట్లు రాయండి. క్వశ్చన్ నెంబర్ 19, విద్యారంగంలో ఉపయోగించే మల్టీమీడియాకు ఏవైనా 2 ఉదాహరణలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 20, గీజుబాయి రాసిన 2 పుస్తకాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 21, ఉన్నతమైన మేధస్సు యొక్క ఐక్యూ స్కోర్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 22, ఏవైనా 2 సామాజిక నైపుణ్యాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 23, నెటికెట్ అంటే ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 24, ఆనందకరమైన అభ్యాసనము కోసం ఏవైనా 2 కృత్యాలను రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.